ఇదిగో బుల్లెమ్మా, మన ఇద్దరికి ఒక్కొక్కరికి 10 ఛాన్సులు మాత్రమే ఉంటాయి, సరేనా? ఓకే, ముందెవరు? ఎవరైతే ఏంది బుల్లెమ్మా. సరే, నేనే ఫస్ట్. కానీ కొడితే బుల్లమ్మకి దెబ్బ తగులుతుంది కదా. అసలే ఊళ్ళో అంతా నన్ను మొరటోడు అనేవాళ్ళు. మీ 10 ఛాన్సులు అయిపోయాయి. ఇప్పుడు మీరు. అటగే బుల్లెమ్మా. బుల్లెమ్మా, నువ్వు పట్టుకోలేవు, కొట్టలేవు తెలుసా? నువ్వు నా చేతిలో ఓడిపోవడం ఖాయం బుల్లెమ్మా. చూద్దాం. నేనే గెలిచాను. మొట్టమొదటిసారి నన్ను గెలవగలిగింది నువ్వే బుల్లెమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయాలి. తప్పుతుందా? మాట ఇచ్చాక మాట అంటే మాటే. చెప్పు బుల్లెమ్మా, ఇప్పుడు నేనేం చేయాలా? చూడండి, ఈ పంచకట్టు అది మీ అన్నయ్యకి నచ్చలేదు. అర్జెంటుగా మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలి. ఓహో బుల్లెమ్మా, తప్పుకోవడానికి వీళ్ళనంత మెలుగు పెట్టావే. బుల్లెమ్మా, ఇంకేదైనా చెప్పరాదు, చేసి పడేస్తా. మాట అంటే మాటే. బుల్లెమ్మా, ఇదిగో ఈ పంచకట్టు బానే ఉంటుంది కదా. మీకు బాగుండడం కాదు, అందరికీ బాగుండాలి. సరే, మాట నాకు తప్పుద్దా? ఇంటికి నేను ఏ డ్రెస్ చేసుకోవాలి? బుల్లెమ్మా, అయ్యో నేను చెప్పడమే మర్చిపోయినా. నా కాడ నువ్వు చెప్పే డ్రెస్సులు ఏవీ ఉండవు. ఇదిగో ఈ పంచ, ఈ చొక్క తప్ప ఏవీ లేవు. తారక్ గారి డ్రెస్సుల్లో మంచిది, మీకు సూట్ అయ్యేది నేను తెస్తాను కదా. అటగే తప్పుతుందా గాని? బుల్లెమ్మా, ఏంది మళ్ళీ ఈ బట్టలు తీసుకొచ్చావా? ఈ బట్టలు నేను వేసుకుని నాకు బిగుతుగా ఉంటాయి. నా వల్ల గానే కాదు బుల్లెమ్మా. మాట తప్పుతున్నారు. బుల్లెమ్మా, వద్దని చెప్తున్నాను కదా. మాట అంటే మాటే. వెళ్ళి మార్చుకోండి. తప్పదా? తప్పదు, వెళ్ళండి. బుల్లెమ్మా, ఇంకోసారి ఆలోచించో. వెళ్ళండి. అటగే. బుల్లెమ్మా, ఎట్టుండదే? ఇరుకిరుగ్గా బిగుతుగా ఉన్నాయి చూడు. కరెక్ట్ గా సూట్ అయింది. చాలా బాగున్నారు. నిజంగా బాగుండనా బుల్లెమ్మా? బాగున్నారో లేదో మీరే చూద్దరు గాని. రండి రండి రండి. యాడికి? చూడండి. మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా. హో రెండు కన్నులతి గుండెలపై నీ
చూపే గీసావా ఆగితే దాటి అడుగునైనా విడువలే ఈ డ్రెస్ ఎలా ఉన్నా నువ్వు ఇలా పక్కన ఉండడం బాగుంది బుల్లమ్మా. ఆనందమా ఆనందమదికే ఎలా ఉన్నారు? మందమొలికే ఈ నవ్వునా అద్దంలో చూస్తుంటే చాలా చాలా హ్యాపీస్ బుల్లమ్మా. ఆనందమా ఆనందమా. ఇదే కదా మూర్తి చెప్పిన లొకేషన్. ఎవరైనా ఫైల్స్ ఆఫీస్లో ఇస్తారు, లేకపోతే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇదేంటో ఈ రోడ్ల మీద ఫైల్స్ తీసుకోవడం, రోడ్ల మీద ప్రొసీడింగ్స్ ఇవ్వడం పద్ధతి ఏమీ బాలేదు. హలో మూర్తి గారు. సార్ ఒక్క 5 minutes సార్, వచ్చేస్తున్నాను సార్. నేను సార్ కోసమే వెయిటింగ్. నేను అతనికి పియ్యనా, నాకు అతను పియ్యనా, లేదా ఆ సార్కి పియ్యనా? ఏదైనా సరే భరించాలి. పని ముఖ్యం, నా ఫైల్ ముఖ్యం. బాగా కాల్చాలి, అర్థమైందా? బాగా కాల్చు. అటు తిప్పు. ఆ పక్కన కాల్చు. అలా గింజలు బాగా నల్లపడాలి. అది అన్ని పక్కల కాలాలి. అలాగేనమ్మా. గింజలు మాడితేనే రుచి భలే ఉంటుంది. అన్నిట్లో పర్ఫెక్షన్ కోరుకుంటుంది. ఇదిగోండమ్మా. ఏయ్, ఏంటిది? ఇలా ఇస్తే ఎలా తింటారు? ఉప్పు, నిమ్మకాయ, కారం రాయవా? రెక్కలో పెట్టివు. పొరపాటైందమ్మా. మీరు పెట్టే హడావిడికి అసలు విషయమే మర్చిపోయానమ్మా. ఇదిగోండమ్మా. గుడ్. ఇలా దట్టంగా పట్టిస్తేనే రుచి. రుచి బాగుంటేనే కదా గిరాకీ పెరిగేది. బండి నుంచి పెద్ద షోరూమ్ అవుతుంది, డబ్బు కూడా దండిగా వస్తుంది. బండి వ్యాపారం షోరూమ్ లెవెల్కి చేరుతుందా? నువ్వేం చదువుకున్నావమ్మా? ఏయ్, నా చదువు గురించి నీకెందుకో? ఏం లేదమ్మా. చదువుకోకపోతే ఆ షోరూమ్ వ్యాపారం మీద నువ్వే పెట్టుకోవచ్చు కదమ్మా అంటున్నాను. ఇలా కాలిస్తే కండికి ఒక బస్తా బొగ్గులు అవుతాయి. లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అతిగా వాగకు. వాగని కానీ ముందు డబ్బులు ఇవ్వమ్మా. ఇస్తా, నాగు తీసుకో. ఏ పాపా, నువ్వు ఉప్పు కారం బాగా తింటావా? మేము ఉప్పు కారం బాగా తింటాం. అయితే ఏంటి? కలిసి తింటే రుచి బాగా పెరుగుద్ది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వోసారి మేమోసారి కొరుక్కు తిందామా? అదే మొక్కజొన్న కండే. కొరుక్కు తిందామా? అదే కండే. నన్నే కొడతావే నిన్ను.
చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. ఒట్టి థ్యాంక్సేనా? మరి ఏం చేయమంటారు? మీరు కోరుకున్నట్టు మీరు ఆ మొక్కజొన్న పొత్తు తినలేకపోయారు కదా, గొడవలో అది పడిపోయింది. మీ టేస్ట్ చాలా బాగుంది. ఇంకో మొక్కజొన్న పొత్తు నాకు ఇప్పించండి. రండి అంకుల్, 2 మొక్కజొన్న పొత్తులు ఇవ్వండి. అలాగేనమ్మా. ఇదిగోండమ్మా. ఇదిగండి. కాలుతుంది, జాగ్రత్త. ఇదిగో అమ్మా. చాలా బాగుంది. బాగుంది కదా? అయ్యో, వాట్ నాన్సెన్స్! ఏం మాట్లాడుతున్నావు? మన రిసార్ట్లో ఫుడ్ బాగాలేదన్నారా? ఎవరు? ఎవరు అంటే ఈ మ్యాటర్ మీ దాకా ఎందుకు వస్తుంది మేడం? అన్నది సీజే గ్రూప్ మేనేజ్మెంట్. వాట్? సీజే గ్రూపా? అవును మేడం. మొన్న ఏదో కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ అయిందని అన్ని బ్రాంచుల మేనేజర్స్, మేనేజ్మెంట్లు గ్రాండ్ పార్టీ చేసుకున్నారట. వాళ్ళే అన్నారు మేడం. అందుకే మనం క్వాలిటీ మీద కొంచెం శ్రద్ధ పెట్టాలని మీకు చెప్తున్నాను. వాళ్ళనేదాకా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్రీగా తింటాం, శాలరీ లెక్కేసుకోవడం, అంతేనా? ఏమైంది మామ్, అంత సీరియస్గా కేకలేస్తున్నావు? ఏం జరిగింది మూర్తి గారు? అవును, మీరేంటి సార్ ఫైలు అంటూ రోడ్డు మీద నిలబెట్టి ఇక్కడికి వచ్చారు? అదే సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది. మేడం అర్జెంటుగా రమ్మంటే రావాల్సి వచ్చింది. అసలు ప్రాబ్లం ఏంటి మామ్? ఇందాక అడిగితే ఇద్దరూ మాట్లాడలేదు. మన ఫుడ్ క్వాలిటీ బాగాలేదని బెస్ట్ కంపెనీ, మన రిసార్ట్ అంటే రెస్పెక్ట్ ఇచ్చే రెగ్యులర్ కస్టమర్ అయిన సీజే కంపెనీ వాళ్ళన్నారట. ఆ విషయం మనకి జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టుగా చెప్పారట. వాళ్ళు గాని పొరపాటున ఈ మాట ఎవరితో అన్నా ఆ సర్కిల్లో చాలా కంపెనీస్ వాళ్ళు రావడం మానేస్తారు. అలాగే సిటీలో ఉన్న మిగతా రిసార్ట్స్ వాళ్ళు దాన్ని పెద్దగా ఎలివేట్ చేస్తే ఇన్నాళ్ల నా కష్టం వృధా అవుతుంది. రిసార్ట్ రెప్యుటేషన్, ప్రెస్టీజ్, స్టేటస్ అన్నీ. నో మో, ప్రాబ్లం నోటీస్కి వచ్చింది కదా, అర్జెంటుగా క్వాలిటీ చెక్ చేద్దాం, బెటర్ చేద్దాం. నువ్వేం వరీ అవ్వకు. ఇమ్మీడియట్ గా ఎలా చేస్తావురా? ప్రాబ్లం విషయంలో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి మామ్. నో పోస్ట్పోన్మెంట్స్. ఆ సీజే కంపెనీ వాళ్ళకి అష్యూరెన్స్గా ఇచ్చి మళ్ళీ రిపీట్ కానివ్వమని మనం తీసుకోవాల్సిన కేర్ మనం తీసుకుందాం. అదే ఎలా? ఏముంది మామ్, ఫుడ్ టేస్ట్ బాగా తెలిసిన వాళ్ళని, టేస్ట్ సూపర్వైజర్ని, అలాగే క్వాలిటీ మేనేజ్మెంట్ చీఫ్ని అపాయింట్ చేద్దాం. అలాంటి వాళ్ళు, పర్టిక్యులర్ గా టేస్ట్ తెలిసిన వాళ్ళు, అంత బాగా క్వాలిటీ కంట్రోల్ చేయగల వాళ్ళు ఎక్కడ దొరుకుతారా?
ప్రయత్నం చేస్తే తప్పకుండా దొరుకుతారు మామ్. అయితే అర్జెంటుగా ఆ పంచుడు హ్మ్. 24 hours లోగా తగ్గవాళ్ళని ఆ పోస్టుల్లో అపాయింట్ చెయ్. ఓకే మామ్. ఉమ్. మిథునా 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 వైషు ఆగవే మిథునా వైషు వైషు ఏంటి ఇంత ఆనందం? తారక్ గారితో నా విషయం చెప్పావా? మ్యాటర్ చెప్పకపోయినా మంచి స్వీట్ కబుర్ తెచ్చానే. ఏంటి అది? రిసార్ట్ లో ఫుడ్ కంట్రోల్ యూనిట్ లో టేస్ట్ సూపర్వైజర్ కావాలి, నీకు తెలిసిన నీలాంటి మంచి అమ్మాయి ఉంటే చెప్పమన్నారే. వెంటనే నా సిస్టర్ ఉందని చెప్పాను. అయితే అయితే ఏంటే వెంటనే నిన్ను కలవమన్నారే. కలిస్తే జాబ్ ఇస్తారే. జాబా? ఇది గుడ్ న్యూసా? నేను జాబ్ ఏం చేయగలనే? ఇందులో చేయలేనంత కష్టం ఏం లేదే. వంటలు రుచి చూడడం, బాగుందో లేదో చెప్పడం, అలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం, అంతే. వంటే రాదు, వంకలేం చెప్పాలే? నువ్వేం వంటలు చేయాల్సిన పని లేదు. నీకిష్టమైన తిండి తింటూ నీకిష్టమైన మనిషికి దగ్గరగా ఉండటం. సింపుల్. ఏంటి సింపుల్ స్వీట్? అలా వెళ్ళగానే ఇలా జాబ్ ఇచ్చేస్తారా? నా వల్ల కాదే. తన అభిరుచులు వేరు అంటున్నావు. నా చదువుకి ఆ జాబ్ ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తారు. నా చెలివి అని చెప్పాను కదా, పైగా మీకు ముందే పరిచయం ఉంది కదే. మిథునా, చదువుకి పోస్టుకి సంబంధం లేదే. ఇది టేస్ట్ చూసే పని. నువ్వు తారక్ గారికి దగ్గరగా ఉండొచ్చు. నాకేం రాదు కదే. మిథునా, నేనున్నాను కదా. మన మధ్య ఫోన్ ఉంది, మీ మధ్య ప్రేమ ఉంది. మనుషులు దగ్గరగా ఉంటే మనసు పరిచయం ఈజీ అవుతుంది. ప్రేమ కలిగేలా మసులుకోవచ్చు. చూడు మిథునా, ఇది మంచి అవకాశం. కాదు కుదరదు అనకూడదు. మిథునా, నేను కూడా మనుషుల్ని దగ్గర చేయగలను, కానీ మనసుల్ని ముడివేయలేను కదే. ఆ విషయంలో ఏ రికమెండేషన్స్ పని చేయవే. చూడు మిథునా, అభిమానం కలిగేలా ప్రవర్తిస్తే అభిరుచుల్లో మార్పు వస్తుంది. ఇష్టం పెంచగలిగితే ప్రేమ గెలవడం కష్టం కాదే. ప్లీజ్ మిథునా. సరేలే వైషు, నువ్వు చెప్పినట్టే చేస్తానులే. మా మంచి మిథునా. చూడు మిథునా, తెలివిగా తనని నీ వైపుకి తిప్పుకో. తన మనసు గెలుచుకునే బాధ్యత నీదేనే. వైషు, అక్కడే కాస్త భయంగా ఉందే. బెడిసి కొడితే బతుకు భారం అవుతుంది. ఏంటి నువ్వు కవితలు రాసేదానివి, భయం అంటావేంటి? నీ జీవితం అందమైన కవిత అవుతుంది. మిథునా, ఆల్ ది వెరీ బెస్ట్.
నాకేదో అయింది. అదే పనిగా బుల్లెమ్మ గుర్తొస్తుంది ఏంది. నీ ఉలికిపాటు చూస్తుంటే మనిషిగా ఇక్కడున్న మనసు ఇంకెక్కడో ఉన్నట్టుంది. అంతగా ఏం ఆలోచిస్తున్నావురా? అబే అట్లాంటిదేం లేదన్నయ్య. అబద్ధం ఆడకరా. ఏమీ లేకపోతే ఈ వయసు వాళ్ళు అందాల ముందు అద్దాల ముందు కాలం గడపరు. నువ్వేం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా? వైష్ణవి గురించే కదా. నువ్వు వైష్ణవిని ఇష్టపడుతున్నావు కదా, నేను గమనిస్తూనే ఉన్నానురా. అనే అది అది చెప్పరా. ఇష్టం కాదు అనే, కానీ నేను తనని మొదట్లో చూడగానే కోపం వచ్చేసేదే. కానీ 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 నాకు ఇప్పుడు రావట్లేదు. దాన్నే ప్రేమ అంటారు.